మన మహేష్ గారు ఇక్కడికి వచ్చే ముందు ఇదిగో నీ గురించి కొన్ని వివరాలు దొరికాయి మనకి. ఒక్కసారి ఆ వివరాలు స్క్రీన్ మీద వేయరా. ఇదిగో మొన్న స్టేజ్ మీద మీ ప్రోగ్రాంలోనే అనుకుంటాను ఒక యాంకర్ ఆస్తుల గురించి అడిగినట్టున్నావు. లేదు, మీ ఆస్తుల గురించి అడిగితే అన్ని వైట్ అని చెప్పా. ఏదో ఒకసారి ఏంటి. ఇదిగో యాక్టర్ సుదర్శన్స్ రిపోర్టెడ్ ప్రాపర్టీ డీటెయిల్స్, మూవీస్ పర్ డే రెమ్యూనరేషన్ 6 to 10 lakhs, కొబ్బరి తోట 100 ఎకరాలు. అదేంటి మరి మొన్నేమో డబ్బులు పెట్టమంటే పార్ట్నర్షిప్లో ఎకరాలని పోయాయన్నావు. రొయ్యల చెరువులు 150 ఎకరాలు, చేపల చెరువులు 125 ఎకరాలు, రైస్ మిల్లు 10 మిల్లు, యాన్యువల్ ఇన్కమ్ 100 కోట్లే. దానికి టీడీఎస్ కట్టాలన్నా 20 సంవత్సరాలు పనిచేయాలి నేను. నమ్మకండి, అంత ఉంటే అసలు వేరే లెవెల్లో ఉంటుంది, మామూలుగా ఉండదు మంది. ఎంతసేపు ఆడవాళ్ళ ఆస్తుల గురించి వేయడమేనా? మేము కూడా వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. లేదు, యాంకర్ల గురించి కొంచెం ఏదో ఉంది కాబట్టి ఏదో. అది కూడా కాదు, రెమ్యూనరేషన్ నువ్వు బాగా పెంచావని అభినవ్ గారు తగ్గించమని అడిగారని, ఇది నిజమేనా? ఏం అడగలేదు, నేను ఏం పెంచలేదు. స్మూత్గా జరిగిపోయింది, అంతా లోపలంతా సవ్యంగా జరిగింది. అలాగే నీకు సీక్రెట్గా ఏదో అఫైర్ ఉందని. నాకు మాలో పబ్లిక్ ఓపెన్గానే ఉంది నాకు సినిమాతో. సరే అయితే తీసేసేయండి. ఇప్పుడు ఇదిగో మన డైరెక్టర్ మహేష్ గారు వాళ్ళ ప్రోగ్రామ్కి వచ్చారు కాబట్టి మా రోజ్ మిల్క్ ఏది తెచ్చారా? బోండ తీసుకున్నా. ఫౌండర్ ఎవరు? ఫౌండర్ అంటే పనవడం తెలియదు నాకు. ఆంధ్ర కింగ్ తాలూకా. అలాగే మిస్టర్ అండ్ మిసెస్ శెట్టి డైరెక్టర్ మన మహేష్ గారు వచ్చారు ప్రోగ్రామ్కి. రండి మహేష్ గారు. అదేంటి పెద్ద పెద్ద బోండాలు కొట్టించాను నేను అక్కడ, ఇవేంటి చిన్నగా అయిపోయాయి? వెల్కమ్ టు ది డయాస్ బే. అదే కదా మీరు చెప్పేది, అలాంటివి కదా. మహేష్ గారు తీసుకోండి. కొంచెం రోజ్ మిల్క్ లేదా? లేదు, కొబ్బరి నీళ్ళే. ముందు తాగండి, పర్లేదు, కొంచెం లేట్ అయినా పర్లేదు, తాగండి. తాగిన తర్వాత మాట్లాడదాం. పర్లేదు, ఇది తీసుకోండి. ఆ బోండం ఇలా ఇచ్చేయండి. ఉన్నాయండి నీళ్ళు? తాగేసావా మధ్యలో? తాగారు.